श्रीगणेशाय नमः। दिनेशाय नमः। वह्नये नमः। ॐ नमः शिवाय। श्रीमात्रे नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये नमो अकिञ्चनवित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मारामाय शान्ताय कैवल्यपतये नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं च पराख्या पश्यन्ती मध्यमाधो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधिता अलं करोतु। श्रीमात्रे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జీవిత చరిత్ర శంకర విజయం కార్యక్రమానికి మిత్రులకు స్వాగతం. కాశీలో బస చేస్తూ దివ్యమైన స్తోత్రధారను వెలువరించి మనీషా పంచక స్తోత్రాన్ని కూడా వెలువరించిన తర్వాత కొన్ని శంకర విజయముల శంకరాచార్యుల వారి జీవిత చరిత్రల ప్రామాణిక గ్రంథాల ప్రకారం ఆ చండాలుడు సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే మనీషా పంచక స్తోత్రంతో తనకు సాష్టాంగ దండ ప్రణామం చేసి స్తుతించిన ఆదిశంకరులకు పరమశివుడు తన నిజరూపంతో సాక్షాత్కరించి ఆశీర్వదించి ప్రస్థానత్రయానికి భాష్యాన్ని వ్రాయవలసిందిగా అది ఆదిశంకరుల వారి జీవిత పరమార్థంగా ఆదేశించారు. భగవద్గీత, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఈ మూడిటికి ప్రస్థానత్రయం అని పేరు. వీటికి భాష్యములు రాయమని శివుడు కూడా ఆజ్ఞ జారీ చేస్తే, ఆదేశం ఇస్తే సరే అని ఇక కాశీ పట్టణాన్ని ప్రస్తుతానికి వదిలిపెడదాము అని ప్రశాంతంగా తనను ఆటంకపరిచేవాళ్ళు లేకుండా బదరికాశ్రమంలో ఆ వనములలో హాయిగా ఉండవచ్చు, ప్రశాంతంగా భాష్యములను రాసే పని నిర్వహించవచ్చు అని ఆదిశంకరుల వారు తమ శిష్యులతో కలిసి బదరికాశ్రమానికి వెళ్ళారు. ఆ సమయానికి దాదాపుగా 6,000 మంది శిష్యులు ఆయనకు ఏర్పడ్డారుట. ఆయనను అనుసరించి వచ్చేవాళ్ళు ఆదిశంకరులకు. అప్పటికి దాదాపుగా 12 సంవత్సరాల వయస్సు ఆదిశంకరుల వారికి. 8 సంవత్సరాల ప్రాయంలో సన్యాసం తీసుకున్న తర్వాత 9 సంవత్సరాలు చుట్టుపక్కల నుండి కాశీలో బోధనలు మొదలుపెట్టారు అనుకున్నా, అక్కడి నుండి బదరికాశ్రమానికి వెళ్ళి 3 సంవత్సరములు 3.5 సంవత్సరములలో ప్రస్థానత్రయానికి భాష్యములు వ్రాయటం పూర్తి అయింది. ఆ ప్రస్థానత్రయాన్ని తమ శిష్యులకు బోధిస్తూ ఉంటే, ప్రస్థానత్రయానికి భాష్యాన్ని శిష్యులకు బోధిస్తూ ఉంటే ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఆదిశంకరుల వారు వ్రాసిన ఈ భాష్యాలకు
ఖండన ప్రారంభించారు. కేవలం ప్రస్థానత్రయమే కాకుండా శ్రీ విష్ణు సహస్రనామానికి, భగవద్గీతకు, ఇలా అనేకమైన భగవద్గీత ప్రస్థానత్రయంలోదే అనుకుంటే విష్ణు సహస్రనామానికి కూడా ఆదిశంకరుల వారు తమ అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేస్తూ భాష్యం రాశారు. అయితే ఆ ఉద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఆదిశంకరుల వారు ప్రస్థానత్రయానికి, ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రములంటే వేదవ్యాసుల వారు వేదాంత ప్రపంచము నుండి వేదములను తేలికగా అర్థం చేసుకోవడం కోసం ఒక సూత్రముల వలె, లెక్కలలో సూత్రాల్లాగా ఆ ఒక్క సూత్రాన్ని మననం చేయటం ద్వారా, విశదీకరించుకొనటం, విపులీకరించుకొనటం ద్వారా ఆ ఉపనిషత్తు సత్యాన్ని, ఆ వేదాంత సత్యాన్ని, ఆ వేద సత్యాన్ని తెలుసుకొనవచ్చు. పెద్ద విషయాన్ని ఎంతో విపులీకరించి తెలుసుకొనదగిన విషయాన్ని పరిచయం చేయటం కోసం ఒక సూత్రంలాగా ఇచ్చిన సూక్తుల వంటివి బ్రహ్మసూత్రములు. ఈ భాష్యముల మీద ఆ వృత్తి 10 తప్పులు, 100 తప్పులు కాదు. వారు 16 సంవత్సరాల వయసు, 1000 ఉపమానాలతో వేదముల నుండి, ఉపనిషత్తుల నుండి, రామాయణ, భారత, భాగవతాది గ్రంథముల నుండి 1000 ఉదాహరణలు తీసుకొని తాము వ్రాసిన భాష్యాన్ని వారు సమర్థించుకున్నారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇంకా ఎక్కువ ఖండనతో వాదం చేయడం ప్రారంభించాడు. ఇలా ఇద్దరికీ, ఆ వృద్ధ బ్రాహ్మణునికి, ఆదిశంకరుల వారికి విపరీతమైన వాగ్వివాదం, పండిత చర్చ, వేదాంత చర్చ జరుగుతూ ఉన్నది. అప్పుడు ఆదిశంకరుల వారి శిష్యులు పద్మపాదాచార్యుల వారు అనే మహానుభావుడు, ఆ వచ్చిన బ్రాహ్మణుడు సాక్షాత్తు వేదవ్యాసుడు అని గ్రహించి తన గురువుగారికి, ఆ వృద్ధ బ్రాహ్మణునికి ఇద్దరికి మధ్యలో నిల్చొని ఇద్దరికి నమస్కరించి, ఒకరు సాక్షాత్తు నారాయణ స్వరూపి, నారాయణమూర్తి, మరొకరు సాక్షాత్తు కైలాసవాసి అయిన శంకరులు, ఈ ఇద్దరు ఇలా వాగ్వివాదానికి, పండిత చర్చకు, వాదానికి దిగితే దాన్ని ఆపగలిగే వారెవరు, వీరిని నిలువరించే వాళ్ళెవరు అని నమస్కరించాట. అప్పుడు ఆదిశంకరులు తన ముందుకు వచ్చిన వృద్ధ బ్రాహ్మణుడు వేరెవరు కాదు, సాక్షాత్తు వేదవ్యాసుల వారు అనుగ్రహించి ఆయనకు సాష్టాంగ దండ ప్రణామం చేసి తమ భాష్యములను, ప్రస్థానత్రయానికి రాసిన భాష్యములను పూర్తిగా పరిశీలించమని కోరారు. నేను పూర్తిగా పరిశీలించాను నాయన, నా హృదయాన్ని, వ్యాస హృదయాన్ని ఆవిష్కరించావు నీవు అని వేదవ్యాసుల వారు ఆశీర్వదించి సంతోషం ప్రకటించి తన రాజముద్ర లాంటి ముద్రను వేశారు ప్రస్థానత్రయానికి, ఆదిశంకరుల వారు విరచించిన భాష్యానికి. ఇక ఆదిశంకరుల వారు ప్రారంభంలో ఆయన పుట్టినప్పుడు 8 సంవత్సరాల ఆయుర్దాయంతో జన్మించి, తర్వాత సప్తర్షుల వరకారణంగా సన్యాసం తీసుకొనాలి, నీవు ప్రపంచం మీదకు బయలుదేరాలి అని ఉద్బోధించిన కారణంగా సన్యాసం స్వీకరించిన తర్వాత సన్యాసాశ్రమం మరి ఒక జీవితం కనుక మరి ఒక 8 సంవత్సరాల ఆయుర్దాయాన్ని పొంది, సప్తర్షుల దయచేత 16 సంవత్సరాల ఆయుర్దాయం అప్పటికి సమీపిస్తున్నది కనుక ఇక తను శరీరం చాలించాలి అనే కోరికను వ్యక్తం చేశారు ఆదిశంకరుల వారు వ్యాసుల వారితో. వ్యాసుల వారి సన్నిధిలో ఆయన ఆశీస్సులు తీసుకొని శరీరాన్ని చాలించాలన్న కోరికను తెలియపరిచారు. అప్పుడే ఎలా నాయన భాష్యములు రాస్తే సరిపోతుందా, ఈ భాష్యములను, వ్యాస హృదయాన్ని ప్రపంచంలో ప్రచారం చేయాలి. ఎప్పుడైనా సృష్టిలో అనాది నుండి ప్రచారం అవసరమే. ప్రచారం లేకుంటే ఏ విషయము ప్రపంచానికి తెలియదు కనుక ప్రచారం కావాలి. మంచికి ఇంకా ఎక్కువ ప్రచారం కావాలి. చెడుకు దానంతట అదే వ్యాపించే శక్తి ఉంటుంది, తెలుసుకుని మరీ దాన్ని వెంట పడతారు ప్రజలు. కానీ మంచికి ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ భాష్యములకు నీవు ప్రచారం కల్పించాలి. నీ ఈ అద్వైత మతాన్ని
ప్రపంచంలో ప్రచారం చేయాలి, అందుకు ఇంకా నీవు ఈ భూమి మీద నడయాడాల్సిన అవసరం ఉన్నది అని నీకు మరి ఒక 16 సంవత్సరముల ఆయుర్దాయాన్ని నేను ప్రసాదిస్తున్నాను ఆయన. నీకు 32 సంవత్సరాల ఆయుర్దాయం. మిగిలిన ఈ 16 సంవత్సరములలో నీవు ఈ ప్రస్థానత్రయ భాష్యానికి, అద్వైత మతానికి ప్రచారం కల్పించు, అందుకు తగిలిన శిష్యులను ఎన్నుకొనమని ఆశీర్వదించి వేదవ్యాసుల వారు అదృశ్యులయ్యారు. తర్వాత బదరికాశ్రమానికి విచ్చేసిన తమ గురువులు గోవింద భగవత్పాదాచార్యులు, ఆయన గురువులు గౌడపాదాచార్యుల వారు, అంటే శంకరాచార్యుల వారి పరమ గురువు, వారిని కలుసుకొని వారి ఆశీస్సులు తీసుకొని ఆదిశంకరుల వారు తమ భాష్యములకు వార్తికములు రాయించే వాళ్ళు ఎవరు అని ఆలోచించడం మొదలుపెట్టారు. వేదములకు, ఉద్గ్రంథములకు వ్యాఖ్యానముల వంటివి భాష్యములు. ఆ భాష్యములను కూడా వ్యాఖ్యానిస్తూ ఆ భాష్యములలో ఏవైనా అర్థం కాని క్లిష్టమైన విషయాలుంటే వాటిని విడమరుస్తూ భాష్యానికి వ్యాఖ్యానం రాయడం వార్తికాలు. అలా తమ భాష్యములకు వార్తికములను రాయగలిగిన వారెవరో అని ఆలోచిస్తున్న సమయంలో ఆదిశంకరుల వారికి అంతర్వాణి ప్రబోధం ద్వారా ఆయనకు తన తల్లి తనను చూడాలని కోరుకుంటున్నట్లు, తన తల్లి అవసాన దశలో ఉన్నట్టు అనిపించింది. అదే సమయానికి తల్లి వద్ద నుండి తన కుమారుడు కాశీలో ఉన్నాడు అని తెలుసుకొని ముందుగా కాశీకి ఒక వ్యక్తిని పంపి ధనాన్ని ఇచ్చి పంపింది, ఏదైనా ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించున ఆయన అని. అక్కడ నుండి ఆ డబ్బును తీసుకొచ్చిన, ఆ ధనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి శంకరాచార్యుల వారు బదరికాశ్రమంలో ఉన్నారు అని తెలుసుకుని బదరికాశ్రమానికి వచ్చారు. అదే సమయానికి అప్పుడు బదరికాశ్రమంలో దివ్యమైన మందిరాన్ని నిర్మించడానికి ఆ ధనాన్ని వెచ్చించమని ఆ వచ్చిన నంబూదిరి పండితుడిని అక్కడ అర్చకుడుగా నియమించి తనకు దివ్య దృష్టి ద్వారా తన తల్లి తనను చూడాలని కోరుకుంటున్నది, ఆవిడ అవసాన దశలో ఉన్నది అన్న సంగతి అర్థం చేసుకుని ఆకాశ మార్గంలో, యోగ మార్గంలో తల్లి వద్ద ప్రత్యక్షమయ్యారు. తల్లికి వేదాంత తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని బోధించాడు. ఒకప్పుడు కపిలుడు తన తల్లికి బోధించినట్టు. కానీ ఆవిడకు క్లిష్టమైన ఆ వేదాంత తత్వము అర్థం కాలే. సరే, నీకు విదేహముక్తిని ప్రసాదిస్తాను తల్లి, ఈ శరీరంతోనే నీవు కైలాసానికి వెళుదువు కానీ అని పరమశివుణ్ణి ధ్యానించారు ఆదిశంకరుల వారు. పరమశివుడు తన ప్రమథ గణాలను పంపించారు. ఆ ప్రమథ గణాలు పిశాచ స్వరూపంతో ఉండేవాళ్ళు కనుక ఆవిడ ఆ మగతగా తన స్వప్నంలో లాగా భయంకరాకారులను, ప్రమథ గణాలను చూసి భయపడ్డది. అంతేకాకుండా ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా ఆవిడకు ఇష్టదైవము శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి భక్తురాలు ఆవిడ కనుక శ్రీకృష్ణ పరమాత్ముడి సాయుధ్యం కావాలి నాకు అన్న కోరికను వ్యక్తం చేసింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని, వైకుంఠవాసిని ప్రార్థిస్తే పరమాత్ముడు తన దూతలను, వైకుంఠ దూతలను పంపించారు. వైకుంఠ దూతలను పంపిస్తే దివ్యమైన శంఖ చక్రధారులైన విష్ణుదూతలను చూసి ఆవిడ సంతోషించి కుమారుణ్ణి ఆశీర్వదించి శరీరాన్ని చాలించింది, వైకుంఠానికి చేరుకుంది తన కోరిక ప్రకారం. ఇది మరి ఒక సన్నివేశం. ఆదిశంకరుల వారి సర్వ మతములను, సర్వధర్మములను, సర్వ ఆరాధనా విధానములను ఒక రకంగా తెలుసుకున్నారు, చెప్పారు అని చెప్పడం కోసం. అలా తల్లిని ఆశీర్వదిస్తూ తల్లి కోసము దివ్యమైన స్తోత్రములను వెలువరించిన వాటి సారాన్ని బోధించి, విష్ణుతత్వాన్ని బోధించి ఆవిడ ఇచ్చ మేరకు విష్ణులోకానికి పంపించిన తరువాత ఆవిడకి ఇచ్చిన మాట ప్రకారం ఆవిడ అంత్యక్రియలు చేయటానికి పూనుకున్నారు. సన్యాసి అంత్యక్రియలు చేయకూడదు అని ఆయన బంధువులు ఆక్షేపించారు. సహాయానికి ఎవరూ రాలేదు. కనీసము తల్లి శరీరాన్ని దహనం చేయటానికి నిప్పు కూడా దొరకకుండా చేశారు. అప్పుడు ఆదిశంకరుడు తన కుడి భుజమును మధించి
అగ్నిని పుట్టించి ఆ అగ్నితో తల్లి అంత్యక్రియలు చేసి దుర్మార్గంగా ప్రవర్తించిన ఆ నంబూద్రి పండితులకు, తన బంధువులకు తీవ్రమైన క్రోధంతో శాపాన్ని ఇచ్చి అక్కడ నుండి బయలుదేరి మరలా బదరికాశ్రమానికి వెళ్ళి తన శిష్యులను కలుసుకొని, అప్పటికి బదరికాశ్రమంలో దేవాలయం పూర్తి అయింది. ఆ దేవాలయంలో స్వామిని అర్చించి అక్కడ నుండి తన భాష్యాలకు వార్తికములు రాసేవాళ్ళు ఎవరో అని ఈ సమయానికి ఆయన నిశ్చయించుకున్నారు. కుమారుల భట్టు అని ఒక మహానుభావుడు, మీమాంస మార్గాన్ని అనుసరించినవాడు, మహా పండితుడు, జ్ఞాని, కర్మసిద్ధాంతాన్ని నమ్మినవాడు, కర్మకాండను అనుసరించేవాడు. భారతదేశంలో బౌద్ధ మతానికి అడ్డుకట్ట వేసిన వ్యక్తి కుమారుల భట్టు. ప్రయాగలో జన్మించారు ఆయన. బౌద్ధ మతాన్ని ఖండించడం కోసం, ఖండించాలి అంటే దాన్ని పూర్తిగా చదవాలి కనుక, ఏదైనా సిద్ధాంతాన్ని ఖండించాలంటే ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా పఠించాలి, అవగాహన చేసుకోవాలి కనుక బౌద్ధ గురువులను ఆశ్రయించి బౌద్ధ విశ్వవిద్యాలయంలో చేరాడు. వేదాలను, పరమాత్ముడిని, వేద క్రియాకలాపాన్ని, కర్మకాండను వాళ్ళు ఖండిస్తుంటే మౌనంగా రోధించేవాట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, వేదములను, సనాతనమైన మూఢమైన ఆచారాలను మీరు ఇంత అద్భుతంగా ఖండిస్తుంటే ఆనందం కలుగుతున్నది, అందువలన ఇవి ఆనంద బాష్పాలు అని అబద్ధాలు చెప్పేవాట. ఇలా ఆ విశ్వవిద్యాలయంలో ఉండి బౌద్ధ మతాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాడు ఆ మహానుభావుడు కుమారుల భట్టు. నమ్మిన సిద్ధాంతాల కోసం యావత్ జీవితాన్ని ధారపోయటం ఆశ్చర్యకరమైన విషయమేం కాదు. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని, కర్మకాండను, వేదములు ప్రతిపాదించిన కర్మకాండను సమర్థించడం కోసం పెచ్చరిల్లిన బౌద్ధ మతం, కర్మకాండను, వేదమతమును, భారతీయ ఆధ్యాత్మిక తత్వాన్ని, వేదాంత తత్వాన్ని క్షీణింపజేయడం గమనించి బౌద్ధాన్ని ఎదిరించడం కోసం నడుం బిగించిన ప్రథమ తరపు వాళ్లలో అగ్రగణ్యుడు మహానుభావుడు కుమారుల భట్టు. ఆ బౌద్ధ విశ్వవిద్యాలయంలో చివరకు ఈయన బౌద్ధ మతాన్ని గురించి పూర్తిగా తెలుసుకొని బౌద్ధ మతాన్ని ఖండించడానికి వచ్చాడు అని తెలుసుకొని, అది ఆ విశ్వవిద్యాలయం అప్పటికే 800 సంవత్సరం చుట్టుప్రక్కల 7 అంతస్తుల దివ్యమైన భవంతి అట. ఆ భవంతి పైనుండి ఆయనను క్రింద పడేశారు. క్రిందకి విసిరేస్తే క్రింద పడిపోతూ, నేను నమ్మిన కర్మకాండలో, వేదములలో గనక సత్యమే ఉంటే నేను రక్షింపబడతాను అనుకున్నట్ట మనసులో. అది అనుమానాస్పదంగా అన్న మాట కనుక, ఒకవేళ వేదములలో చెప్పబడిన కర్మకాండ నిజమైతే, వేద విజ్ఞానం నిజమైతే అని అనుమానాస్పదంగా అన్న కారణంగా గాయాలతో బయటపడ్డట. అలా గాయాలతో బయటపడి ఇక బయటకు వచ్చి తనకు చాతనైన ప్రతి సందర్భంలో, ప్రతి రాజుగారి ఆస్థానంలో, ప్రతి విద్యా కేంద్రంలో బౌద్ధ మతాన్ని తీవ్రంగా ఖండించి బౌద్ధ మతంలో ఉన్న లోపాలను ఎత్తి చూపి బౌద్ధ మత వ్యాప్తిని ఒంటి చేతితో నిలవరించిన మహానుభావుడు కుమారుల భట్టు. కానీ ఇదంతా చేసిన తర్వాత దాదాపుగా బౌద్ధ మత వ్యాప్తిని తను నిరోధించగలిగాడు అన్న తర్వాత ఆత్మవిమర్శ చేసుకున్నాడు. అబద్ధం చెప్పి విద్యను సంపాదించాడు, గురుద్రోహం చేశాడు. ఆ తర్వాత పరమేశ్వర తత్వాన్ని నిరాకరిస్తూ భగవతత్వం లేదు, కేవలం చేసిన మంచి పనులు, చేసిన చెడ్డ పనులు అన్నది మాత్రమే ఉంది, కర్మకాండ ద్వారా మానవుడికి విముక్తి దొరుకుతుంది అని ఒక భాష్యము మీమాంస పద్ధతిలో ఉన్న ఒక మహాగ్రంథానికి భాష్యం రాసి పరమేశ్వరుడి తత్వం, భగవత్ తత్వము యొక్క ఉనికిని ప్రశ్నించిన కారణంగా దోషం లభించింది అని, ఈ 2 దోషాలకు వైదికమైన ప్రాయశ్చిత్తము మరణానికి పాల్పట్టమే. అది కూడా చాలా భయంకరమైన విధానంలో. ఊక పొట్టులో పూర్తిగా కప్పబడిపోయి తల వరకు బయటపెట్టి మిగిలిన శరీరమంతా ఊక పొట్టులో కప్పబడిపోయి నిప్పంటించుకొని నెమ్మదిగా సజీవంగా కాలిపోవటం. అది అంతటి భయంకరమైన శిక్షను తనకు తాను విధించుకొని, ఇదంతా కేవలము వంచనతో విద్యను అభ్యసించాను అన్న కారణంగా, అది పాపం అని, వంచనతో గురువులను
ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ విద్యా విధానానికి చెందిన వాళ్ళైనా, ఏ ధర్మానికి చెందిన వాళ్ళైనా, ఏ ఆలోచన విధానానికి చెందిన వాళ్ళైనా గురువులు గురువులే. సర్వసంగ పరిత్యాగులు, ముముక్షులు, సన్యాసులు అయిన బౌద్ధ సన్యాసులను, గురువులను వంచి వాళ్ళ దగ్గర విద్యను తీసుకుని వాళ్ళనే ఖండించి వాళ్ళ విధానానికే ఆటంకం కలిగించి గురుద్రోహం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తుషాగ్నిలో దహించబడటం, అంటే ఆ ఊక పొట్టులో సజీవంగా దహించుకొని పోవడం అనే శిక్షణ విధించుకొని అలా కాలిపోవటం మొదలుపెట్టాడు. ఆ సమయానికి ఆదిశంకరుల వారు ఆయనను వెతుక్కుంటూ ఆయనతో వార్తికం రాయించుకోవాలని, తన భాష్యాలకు ప్రచారం చేయించుకోవాలని కోరికతో అక్కడికి చేరుకునేటప్పటికీ అప్పటికి నడుముల వరకు కాలిపోయింది ఆయన శరీరం, ప్రాణం పోలేదు. అంత మరణాయాతన అవస్థలో కూడా ఆదిశంకరులను గుర్తుపట్టాడు. కాశీ పట్టణంలో కాలు మోపిన దగ్గర నుండి దాదాపు 3.5-4 సంవత్సరాల కాలంలో సమస్త భారత ఖండంలో ఆదిశంకరుల వారి ప్రతిభ వెల్లడైపోయింది. అవతార పురుషుడు, కారణ పురుషుడు, అపర దక్షిణామూర్తి అవతారము, అపర శివుడు అని ఆయన అందరి చేత గుర్తింపబడ్డాడు. ఆ సమయానికి ఈ భాష్యముల గురించి కూడా విన్నాడు ఆయన. కనుక గుర్తుపట్టి నమస్కరించి ఆదిశంకరుల వారు ఆయనను చూచి బాధతో, మీతోటి వార్తికం రాయించుకోవాలని కోరిక ఉండే మహానుభావ నాకు అన్నాడు అని ప్రస్థానత్రయానికి తాము వ్రాసిన భాష్యముల పీఠికను వినిపించాడు. అంటే పరిచయ వాక్యాల లాంటివి పీఠికను వినిపించాడు. ఆ పీఠికలను విని బ్రహ్మానంద భరితుడయ్యాడు ఆయన మహానుభావుడు కుమారిల భట్టు. నేను గనక ఈ పరిస్థితిలో లేకుంటే 8,000 శ్లోకాలతో వార్తికాలను రాసేవాడిని. నాకు ఆ అదృష్టం లేదు. అయినా నా అంతిమ కాలంలో ఒక ముక్త పురుషుణ్ణి, మహానుభావుణ్ణి, సాక్షాత్ కైలాసవాసి అయిన పరమశివుణ్ణి మిమ్మల్ని దర్శించుకున్నాను, అంతకంటే నాకేం కావాలి అని ఆదిశంకరుల సన్నిధిలో ఆయన చేత ఆత్మజ్ఞానాన్ని బోధగా స్వీకరించిన తరువాత, అంతవరకు ఆయన కర్మకాండను నమ్మినవాడు. ఉపనిషత్తులలో కర్మకాండ, జ్ఞానకాండ 2 భాగాలు. కర్మకాండ అంటే యజ్ఞము, యాగములు, క్రియాకలాపములు, వీటి ద్వారా మనస్సు, శరీరము పవిత్రీకరింపబడుతుంది. అంటే వేరే శంకలు, అనుమానాలు లేకుండా పోతాయి. ఆ తరువాత జ్ఞానానికి సోపానం ఏర్పడుతుంది. ఆ జ్ఞానకాండలో ఆ జ్ఞాన మార్గాన్ని దాకా వచ్చిన తరువాత కేవలం ఈ క్రియలు, ఈ క్రియాకలాపముల ద్వారా కాకుండా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు గనక, ఇక జ్ఞానము సమస్త ప్రాణికోట్లలో ఉన్న పరమాత్మతత్వం ఒకటే అని గ్రహించటం, సమస్త బంధములను వదిలించుకొనటం, ఇలా వేదాంత మార్గంలో, జ్ఞాన మార్గంలో కుదురుకొని ఆ తరువాత తను నమ్మిన భగవంతుడి పట్ల, తను నమ్మిన దేవీ దేవతల పట్ల భక్తితో, భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3 మార్గములు భారతీయుల వేదాంత మార్గంలో. కనుక అలా అంచెలంచెలుగా కర్మకాండ, జ్ఞానకాండ, భక్తి ద్వారా ఎవరికి ఏది నచ్చితే ఆ మార్గంలో పరమాత్మతత్వాన్ని చేరుకొనడం కోసం ఏర్పాటు చేయబడిన సిద్ధాంతాలు ఇవి. అలా అప్పటి వరకు కర్మకాండను నమ్ముకొని ఉన్నవాడు కనుక ఆయనకు ఆత్మజ్ఞానపూర్వకమైన జ్ఞానాన్ని బోధించి ఆయనను కరుణించాడు ఆదిశంకరుల వారు. కుమారుల భట్టు కూడా మహానుభావుడు, వయోవృద్ధుడు. ఆదిశంకరుల వారికి 16 సంవత్సరముల ప్రాయములో ఉన్న ఆదిశంకరుల వారికి శిష్యుడై ఆయన వద్ద ఆత్మజ్ఞాన బోధన స్వీకరించి శరీరాన్ని చాలించి, ఇక భయంకరమైన అగ్ని కాలుకుంటూ 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 నడుములు దాటి శిరస్సు దాకా వచ్చిన తర్వాత, హృదయస్థానానికి వచ్చిన తర్వాత ప్రాణం పోవటం సహజం. మరణించే ముందు, నాకు అదృష్టం లేక నేనైతే మీ భాష్యాలకు వార్తికాలు రాయలేకపోతున్నాను, కానీ నా శిష్యుడు ఉన్నాడు మహిష్మతీపురంలో, మహాపండితుడు మండన మిశ్రుడు. అతని వద్దకు వెళ్ళండి మీరు మహానుభావ, అతడిని వాదంతో జయించి మీకు శిష్యులుగా చేసుకుని అతనితోటి వార్తికాలు రాయించండి, మీకు శుభం కలుగుతుంది అని వయస్సురీత్యా పెద్దవాడు కనుక ఆశీర్వదించి విద్యను బోధించాడు కనుక మరణించారు కుమారుల భట్టు. అక్కడ నుండి
మండనమిశ్రుడి ఇంటికి వెళ్ళారు ఆదిశంకరుల వారు. మాహిష్మతీపురంలో, అంటే ప్రస్తుతం అస్సాంలో ఉన్నది. అక్కడికి వెళ్ళేప్పటికీ ఆయన కూడా కర్మకాండ నమ్మినవాడు, కుమారుల భట్టు శిష్యుడే గనక మండనమిశ్రుడు. మండనమిశ్రుడి ఇంట్లో ఆనాడు ఆయన తండ్రి గారి ఆబ్దికను పితృకార్యక్రమాలను వేరే వాళ్ళు బయట వాళ్ళు చూడకూడదు గనక ఆయన ఇంట్లో లోపల బ్రాహ్మణులను రప్పించి ఆ క్రియాకలాపంలో ఉన్నారు. తలుపులు వేసి ఉన్నాయి. ఆదిశంకరుల వారు తమ ఆత్మశక్తితో ఆ క్రియాకలాపం జరుగుతున్న గదిలో ప్రత్యక్షమయ్యారు. చూడగానే ఆయన గుర్తుపట్టారు. వైదికమైన కర్మకాండ జరిగే దగ్గరికి ఈ కర్మకాండను వీటన్నిటినీ నిరసించి సర్వసంగ ముక్తులైన వీటి వేటి అవసరం లేని ఇతలు సన్యాసులు రాకూడదు కనుక ఆ సమయంలో సన్యాసి అయిన ఆదిశంకరుడు వచ్చాడని కోపించి ఇద్దరికి వాగ్వివాదం జరిగింది. పక్కన ఉన్న బ్రాహ్మణులు ఆయన మహాజ్ఞాని, సాక్షాత్ కైలాసవాసి అయిన శంకరుడి అవతారంగా మనందరికీ తెలిసిన విషయమే కనుక పితృకార్యం రోజున మహాజ్ఞాని రావటం శుభసూచకం కనుక ఆయనకు భిక్ష వేయండి, ఆయనను ఆశీర్వదించండి. అభ్యాగతుడు స్వయంగా విష్ణువే కనుక అందున స్వయముగా కైలాస శంకరుడు వంటివాడు అని చెప్పడంతో తన కోపాన్ని తగ్గించుకొని మండనమిశ్రుడు ఈయనకు భిక్ష అంటే భోజనానికి ఏర్పాటు చేస్తాను అని చెప్పంటే నాకు అవసరం లేదు అన్నాడు ఆదిశంకరుల వారు. నేను భిక్ష కోసం రాలేదు, వాగ్వివాద పండిత చర్చా భిక్షకు వచ్చాను. నాతో వాదించి నన్ను మీరైనా గెలవాలి, మీతో నేనైనా గెలవాలి, మీ సిద్ధాంతానికి నా సిద్ధాంతానికి చర్చ జరగాలి అన్నాడు. ఇప్పుడు ఈ పితృకార్యక్రమంలో ఉన్నాను కనుక ఇది పూర్తి చేసుకున్న తర్వాత మన వాదాన్ని మొదలు పెడదామని ఆ పితృకార్యక్రమాన్ని శ్రాద్ధాన్ని పూర్తిగా నెరవేర్చుకున్న తర్వాత ఇక ఆదిశంకరుల వారికి మండనమిశ్రులకు చర్చ ప్రారంభమైంది. మరి న్యాయ నిర్ణేత ఎవరు అంటే ఆయన భార్య సరసవాణి, ఉభయవాణి అని కూడా పేరు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆవిడ కూడా భర్తకు సరిపోను మహావిద్వాంసురాలు. ఆవిడ సాక్షాత్తు సరస్వతీదేవి అవతారం అని. ఆవిడ భర్త మండనమిశ్రుడు బ్రహ్మ అంశతో జన్మించినవారు అని. సరే, ఆవిడను న్యాయ నిర్ణేతగా ఇద్దరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తరువాత వాదనం మొదలైంది, పండిత మొదలైంది, వేదాంత చర్చ మొదలైంది. క్రమంగా ఆదిశంకరుల వారు వాదనలో బలపట్టం మొదలైంది. ఇద్దరిలో ఎవరు గెలిచింది నిర్ణయించడం కోసం మరి ఒక ఏర్పాటు చేసింది ఆవిడ సరసవాణి. ఉభయవాణి. ఇద్దరి మెడలో 2 దివ్యమైన పూలమాలలు వేసి ఎవరి మెడలో ఉన్న పూలమాల వాడిపోతే వారు ఓడిపోయినట్లుగా. ఎందుకు వాడిపోతుంది అంటే ఓటమి భావంతో, ఆ మ్లానతతో, ఆ న్యూన భావంతో అది వాడిపోతుంది అని, వీరు ఓడిపోతారు, అది వాడిపోతుంది అని. అలా ఆదిశంకరులు క్రమేపీ బలపడి వాదనలో ఆయన గెలిచారు. మరి ఒక నియమం ప్రకారము ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వారికి శిష్యులు కావాలి. ఒకవేళ ఆదిశంకరుడు ఓడిపోతే మండనమిశ్రుడికి శిష్యుడై, ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు కనుక ఆయన శిష్యుడై ఈయన గృహస్థాశ్రమంలో అంటే తన సన్యాసాశ్రమాన్ని వదిలిపెట్టుకోవాలి. సన్యాసి గృహస్థాశ్రమానికి చేరుకోవటం అంటే పతితుడు కావటం, మహాపాపి కావటం. ఒకవేళ మండనమిశ్రుడు ఓడిపోయినా వచ్చే నష్టం లేదు, ఆదిశంకరులకు శిష్యుడవుతాడు. గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి అంతకంటే ఉన్నతమైన సన్యాసాశ్రమానికి వెళ్తాడు. అది ఆయనకు పదోన్నతి లాంటిది. సన్యాసాశ్రమానికి వెళ్ళటం, గృహస్థాశ్రమం నుండి వెళ్ళటం గృహస్థకు అది పదవి పెరగటం లాంటిది. ఎందుకంటే అన్నిటికంటే ఉన్నతమైన దశ, చివరి ఆశ్రమము సన్యాసాశ్రమం కనుక. అంతటి తీవ్రమైన షరతుకు, పందానికి కూడా ఒప్పుకొని వాదానికి దిగాడు ఆదిశంకరుల వారు. అంటే తన మీద తనకు ఎంత ఆత్మవిశ్వాసము, తన వాదన మీద, తన తత్వం మీద, తను ప్రతిపాదించిన సత్యం మీద ఆయనకు ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నది 16 సంవత్సరాల ప్రాయంలో. కనుక సాక్షాత్తు కైలాసవాసి అనడంలో సందేహం లేదు. తన భర్త మండనమిశ్రుడు వాదనలో ఓడిపోయిన తర్వాత
ఇక గృహస్థాశ్రమానికి సెలవిచ్చి సన్యాసం స్వీకరించడానికి సిద్ధమవుతుంటే ఆయన భార్య, అప్పటిదాకా న్యాయ నిర్ణేతగా ఉన్న సరసవాణి, ఉభయవాణి, నా భర్తను మీరు గెలిచారు, కానీ నేను అర్థాంగిని కదా, నన్ను కూడా గెలవాలి మీరు, నేను ఆయన శరీరంలో సగభాగాన్ని కనుక అన్నది. అది నిజమైనా కాకున్నా ఆవిడ కారణ జన్మురాలు, ఆవిడతో భవిష్యత్తులో దివ్యమైన అవసరం ఉన్నది ఆదిశంకరులకు, భారతీయ ధర్మానికి, సమస్త ప్రపంచానికి. కనుక ఆవిడతో వాదానికి దిగారు ఆదిశంకరులు. ఆవిడతో వాదంలో కూడా ఆదిశంకరులు నెగ్గారు. చివరికి ఇక తనకు వాదించటానికి ఏమీ మిగలకుండా పోయిన పరిస్థితిలో తమ సిద్ధాంతాలు, అంటే ఆవిడ ప్రతిపాదించిన సిద్ధాంతాలన్నిటినీ ఖండించి తన వాదనకు బలమైన సిద్ధాంతాలను వేదముల నుండి, ఉపనిషత్తుల నుండి, రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసముల నుండి ఆదిశంకరుడు ప్రతిపాదిస్తూ ఆవిడ చెప్పిన ప్రదాన్ని ఖండిస్తూ 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 వచ్చి ఇక తనకు వాదించటానికి ఏమీ లేదు అన్న పరిస్థితిలో ఆవిడ శృంగార శాస్త్రానికి సంబంధించిన మొదలుపెట్టింది. మన్మథ కళ గురించి, రతిబంధముల గురించి, కామసూత్రముల గురించి లోతైన శృంగారపరమైన, కామశాస్త్రపరమైన ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టింది. ఆదిశంకరులు మాట్లాడకుండా నిరుత్తరుడైనాడు. కారణం ఏమిటి అంటే ఆయన 8 సంవత్సరముల వయసులో సన్యాసం స్వీకరించాడు కనుక స్త్రీ పరిచయం లేదు, శృంగార పరిచయం, కామశాస్త్రంతో పరిచయం లేదు. ఆయన సాక్షాత్తు అపర దక్షిణామూర్తి అయినప్పటికీ జ్ఞాన మార్గంలో శృంగార సంబంధమైన శృంగార కళ గురించి రతిబంధాల గురించి చెప్పగలిగి ఉన్నప్పటికీ అనుభూతం కాని దాన్ని గురించి వాదించటం పాపం, వాదించటం ఉచితం కాదు. వాదిస్తే నీకు తెలియని దాని గురించి నీవు వాదించకూడదు అన్నది సత్యము. నీవు వాదించావంటే నీవు దీన్ని తెలుసుకున్నావు కనుక నీవు సన్యాసిగా పతితుడైన వాడవు అన్నది ఒక వాదం వస్తుంది. కనుక మౌనంగా ఉండిపోయారు. ఉండి సమయాన్ని అడిగాడు. నాకు 1 మాసము గడువు ఇవ్వండి అని సరస్వాణి దగ్గర సమయాన్ని తీసుకున్నాడు. తీసుకొని మధ్య భారతంలో ఉన్న ఒక అరణ్యము గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి, ఆ దేశానికి చక్రవర్తి అయిన అమరుకుడు అనే ఒక మహారాజు చనిపోయాడు. ఆ మహారాజు చనిపోతే అతనికి అంత్యక్రియలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ మహారాజు పరమ శృంగార పురుషుడు, రసలోలుడు. ఎంతమంది రాణులు ఉన్నారో లెక్క తెలియనంతమంది రాణులు ఉన్నారు. సుఖభోగాలతో చెవికిపోయిన శరీరంతో వాడు మరణించాడు. అప్పుడు ఆదిశంకరుల వారికి ఒక ఆలోచన కలిగి యోగ మార్గం ద్వారా, పరకాయ విద్య ద్వారా, అణిమాది అష్టసిద్ధులు ఆయనకు లభించిన ముందే తెలిసిన విషయమే. పరకాయ ప్రవేశ విద్య ద్వారా తన శరీరాన్ని త్యజించటానికి సిద్ధపడి, అంటే ఆయన శరీరంలో నుండి ఆత్మను బయటికి తీసి మృతుడై ఉన్న మహారాజు శరీరంలోనికి ఆ ఆత్మను ప్రవేశపెట్టడం. ఎందుకంటే ఆత్మకు మరణం లేదు కనుక, ఆత్మ జీవాత్మ ఏ ఆత్మ అయినా ఒకటే కనుక, అది పరమాత్మతత్వంలో భాగం కనుక. మరలా తన శరీరంలోకి తను రావాలి అంటే ఈ శరీరం భద్రంగా ఉండాలి. భద్రంగా శరీరం లేకుంటే ఏ శరీరంలో ఉన్నాడో అందులోనే ఉండిపోవలసి వస్తుంది. ఏ శరీరం లేకుండా ఉన్న ఆత్మ పిశాచం అనబడుతుంది. కనుక తన శిష్యులకు జాగ్రత్తగా, కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయమని చెప్పి తన భౌతిక శరీరాన్ని జాగ్రత్తగా కాపాడాల్సిందిగా వాళ్లకు చెప్పి తన శరీరాన్ని వదిలి తన ఆత్మను పరకాయ ప్రవేశ విద్య ద్వారా అమరుక మహారాజు శరీరంలోకి ప్రవేశింపజేశాడు. ఆదిశంకరుడు భౌతిక శరీరం రాలిపోయింది. ఆయన ఆత్మ వెళ్ళి చితి మీద పేర్పించబడటానికి సిద్ధంగా ఉన్న అమరుక మహారాజు శరీరంలోకి ప్రవేశించింది. అందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న సమయంలో, మహారాజుకు అంత్యక్రియలు ఏర్పాటు చేసిన సమయంలో చనిపోయిన మహారాజు లేచి కూర్చున్నాడు. ఆయన లోపల, ఆ శరీరం లోపల ఆదిశంకరుల దివ్యాత్మ వెలుగొందుతున్నది. శిష్యులు ఆదిశంకరుల పార్థివ శరీరాన్ని ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో ఉంచి ఆ శరీరానికి పాడు కాకుండా లేపనములు అవి పూసి జాగ్రత్తగా పరిరక్షించడం ప్రారంభించారు. ఇంకేముంది, మహారాజు మరలా పునర్జీవితుడయ్యాడు. ఆశ్చర్యపోయారు, ఆనందపడ్డారు, ఉత్సవాలు చేసుకున్నారు.
మహారాజు మరలా తన రాణివాసానికి అంతఃపురానికి వెళ్ళాడు. ఆ మహారాజు శరీరంతో ఆదిశంకరుల వారు అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆదిశంకరులు కూడా క్రమేపీ 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 ఆ అంతఃపురపు భోగాలలో, ఆ భోగలాలసలో మునిగిపోయి కాలంపాటు తాత్కాలికంగా తమను తాము విస్మరించుకున్నారు. ఆయన మహారాజు శరీరంలో మహారాణులతో, రాచవేశ్యలతో ఆనందించటంలో మునిగిపోయాడు. మహారాణి గ్రహించింది. తన భర్తలో ఎన్నడూ లేని తేజస్సు, వారి శృంగార జీవితంలో అంతకుముందు తెలియని అనుభూతి. ఆవిడ గమనించింది, ఏదో తేడా ఉంది అనుకున్నది. మహామంత్రి, అమరుక మహారాజు మహామంత్రి, గొప్ప ఉపాసకుడు, గొప్ప భక్తుడు, మహాజ్ఞాని, చాలా తెలియగలవాడు. ఏం జరిగింది గ్రహించాడు. తనకున్న పద్ధతుల ద్వారా నిర్ధారించుకున్నాడు మంత్రి. నిర్ధారించుకున్న తర్వాత భటులను పిలిపించి ఎవరికీ తెలియకుండా బృందాలుగా విడదీసి ఆ రాజ్యంలో, మధ్య భారతంలోని ఆ రాజ్యంలో అన్ని మూలలకు వెళ్ళి ఎక్కడైనా ఎవరైనా సన్యాసి, మహాయోగి, జ్ఞాని చనిపోయి ఉండి ఆ శరీరము అంత్యక్రియలు చేయకుండా ఉంటే వెంటనే దాన్ని స్వాధీనపరచుకొని అంత్యక్రియలు చేయండి అని ఆజ్ఞ జారీ చేసి పంపాడు. ఆ శిష్యులు, ఆ సైనికులు, మంత్రి పంపించిన సైనికులు బృందములుగా విడిపోయి రాజ్యమంతా గాలించడం మొదలుపెట్టి ప్రవేశించారు. అక్కడ ఆదిశంకరుల భౌతిక శరీరాన్ని మర్రి చెట్టులో ఉంచి వీరు శిష్యులు కావలిగాస్తూ ఉండటాన్ని గమనించి ఆదిశంకరుల శరీరాన్ని, భౌతిక శరీరాన్ని స్వాధీనం చేసుకొని శిష్యులను ఆ సమయానికి అక్కడికి ఆ మహారాజు యొక్క సైనికుల బృందాలన్నీ వచ్చి పడ్డాయి. మంత్రి పంపించాడు శిష్యులను. అప్పటికి వాళ్ళు వేల సంఖ్యలోనే ఉన్నారు. కాశీలో ఉన్నప్పటికే సుమారు 6,000 మంది శిష్యులు ఉన్నారు ఆయనకని. వారిలో గతంలో చెప్పుకున్నాం, ఈ దశనామి సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది ఆదిశంకరుల వారి అని. వారు దశనామి యోగులు, మహావీరులు, సమస్త విద్యలలో ఆరితేరిన వాళ్ళు. ద్వంద్వ యుద్ధం దగ్గర నుంచి, మల్ల యుద్ధం దగ్గర నుంచి, ఖడ్గ యుద్ధం దగ్గర నుంచి అన్నీ తెలిసిన వాళ్ళు. కానీ సైనికుల బలం ముందు ఎదురు తిరగలేరు కనుక లోబడిపోయారు. సైనికులు మర్రి చెట్టు తొర్రలో ఉన్న ఆదిశంకరుల శరీరాన్ని తీసుకొని చితి మీద పేర్పించి నిప్పంటించారు. ఇలా ఎప్పుడైతే సైనికులు వచ్చి ఆదిశంకరుల శరీరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో ప్రధానమైన శిష్యులు 4 పట్టణంలోకి వెళ్ళి మహారాజు కోట చుట్టూ, అంతఃపురం చుట్టూ తిరుగుతూ ఢమరుకలు ఢక్కలు వాయిస్తూ తత్వమసి 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 అని ఇంతకుముందు మనం చెప్పుకున్న మనీషా పంచక స్తోత్రాన్ని చర్చించుకుంటున్నప్పుడు చెప్పుకున్న ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనే 3వ మహావాక్యాన్ని సామవేదంలోని ఛాందోగ్య ఉపనిషత్తులోని తత్వమసి అనే తత్వాన్ని, తత్ త్వం అసి, నీవు వాడివి, నీవు కాదు, నీవు వాడివి, పరమాత్మ తత్వానివి, నీవు మామూలు జీవివి కాదు, నువ్వు పరమాత్మవు అని బోధించే సత్యం కనుక తత్వమసి 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 అని రాజుగారి కోట చుట్టూ ఆ ప్రధాన వీధులలో వీళ్ళు అంటూ ఎలుగెత్తి చాటుతూ శిష్యులు తిరుగుతుంటే గాలివాలున ఎలాగోలా ప్రాప్తం ఉండి ఆ నినాదాలు, తత్వమసి అనే వేదాంత బోధనలు ఆదిశంకరుల ఆత్మ వసించి ఉన్న అమరుక మహారాజు చెవిన పడ్డది. చెప్పింది సాక్షాత్తు ఆదిశంకరుల వారి శిష్యులు గనక ఒక అద్దానికి మురికి పట్టినట్టుగా, పొగమంచు పట్టినట్టుగా పట్టిన అజ్ఞానాన్ని, ఆ కామవాంఛల ప్రభావాన్ని, ఆ మోహాన్ని, వ్యామోహాన్ని విదిలించుకొని ఆదిశంకరుల వారి ఆత్మ తన స్థితిని గమనించింది. ఎంత ప్రమాదం జరుగుతున్నది అక్కడ, నా భౌతిక శరీరానికి ప్రమాదం వాటిల్లుతున్నది అని గమనించి మహారాజు శరీరంలోని ఆదిశంకరుల వారు ఉరుకులు పరుగున తను ఎక్కడైతే తన శరీరాన్ని భద్రపరిచి మర్రి చెట్టు త్వరలో ఉంచమని తన శిష్యులకు ఆజ్ఞ జారీ చేశారో అక్కడికి చేరుకున్నాడు. ఆ రాచపట్టణపు పొలిమేరల్లో ఉన్న ఆ అరణ్యానికి చేరుకున్నాడు. అక్కడ ఆదిశంకరుల వారి శరీరము చితి మీద పేర్పించబడి ఉన్నది. చితి మీద పేర్పించబడి ఉన్న ఆ శరీరము
దహించుకొని పోవటం మొదలైంది. ఉన్న పళంగా అమరక మహారాజు శరీరంలో ఉన్న తన ఆత్మను బయటికి ఆకర్షించి తన నిజమైన శరీరంలోకి, తన భౌతిక శరీరంలోకి ఆదిశంకరుల ఆత్మ ప్రవేశించింది. అమరక మహారాజు శరీరం రాలిపోయింది, మరణించాడు. ఆదిశంకరులు తన శరీరంలోకి ప్రవేశించి లేవటానికి ప్రయత్నిస్తే చితి మీద ఆ శరీరం కాలిపోతున్నది. ఎంత పని జరిగింది! భ్రష్టున్నయ్యాను, ఇక నన్ను రక్షించేవాళ్ళు ఎవరు? బాలకుడిలాగా, బాలుడిలాగా, అజ్ఞానిలాగా పతితుడినయ్యాను, నన్ను రక్షించేవాళ్ళు, నాకు చేయూతనిచ్చి నన్ను ఉద్ధరించేవాళ్ళు ఎవరు అని బాలకులను ఉద్ధరించటంలో, దయగలిగి పాలించటంలో, రక్షించటంలో, కరుణించటంలో నృసింహమూర్తిని మించిన వాళ్ళు లేరు అని దివ్యమైన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో శరీరం కాలిపోతూ ఉంటే ఆ చితి మధ్యలో నుండి ఆదిశంకరులు ఎలుగెత్తి నృసింహతత్వాన్ని ఉద్దేశించి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పఠించడం మొదలుపెట్టారు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. మహానుభావ తండ్రి జగన్నాథ లక్ష్మీ నృసింహ, లక్ష్మీ సమేతుడవై పాలకడలిలో పయనించిన శ్రీ మహావిష్ణు చక్రపాణి భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే, ఆదిశేషుడి పడగల మీదనున్న మణుల కాంతితో ప్రతిఫలించి, ఆ కాంతులు ప్రతిఫలించి దివ్యమైన వర్ణంలో మెలిసిపోతున్న నీలమేఘ ఛాయ కలిగిన శరీరం కలిగినవాడ తండ్రి నృసింహమూర్తి, నన్ను కరుణించు. శాశ్వతుడా, శరణు వేడదగినవాడా, ఈ భవసాగరం నుండి ఉద్ధరించేవాడా, భక్తులను పరిపాలించేవాడా, కరుణించేవాడా నృసింహమూర్తి, లక్ష్మీ నృసింహ, నాకు నీ చేయూతనిచ్చి నన్ను ఉద్ధరించు తండ్రి అని దివ్యమైన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ప్రారంభించారు ఆదిశంకరుడు. ఆ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పూర్తిగా రేపు చర్చించుకుందాం. జగద్గురు ఆదిశంకరుల జీవిత యాత్రను గురించి చర్చించుకుంటూ శంకర విజయంలో యదక్షరపదభ్రష్టం మాత్రహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారసింహ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.